అవును సార్. ఆంధ్రలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు బాబు గారు ఎందుకని మళ్ళీ 5 సంవత్సరాలు చూసి వెక్స్ అయిపోయినారు. ఆడ ఏమీ లేదు. వీళ్ళందరూ సంక్షేమం అంటున్నారు. సంక్షేమం తీసుకుని అన్ని అప్పులు, ఈ లిక్కర్ మీద అప్పులు, ఆఖరికి అదే దాన్ని ఏమంటారు రాజధాని అది కూడా అమ్మేసినాడు. ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ అంతా హైదరాబాద్ రావాల్సింది. మళ్ళీ ఆయన వస్తే మటుకు మరి శూన్యం, ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ ఘోరాతి ఘోరం. చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి పాలన పరంగా తేడా అంటే ఏం చెప్తారు? 100% ఉంది. చంద్రబాబు నాయుడు ఒక విజన్. ఈరోజు జాబ్స్ కావాలన్నా ఏం కావాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఇది కావాలన్నా చంద్రబాబు నాయుడు. ఏందేముంది, ఏం లేదు. దబర ఖాళీ. స్కూల్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేస్తారు. స్కూల్స్ ఏమి చంద్రబాబు నాయుడు టైంలో కాలేదు. స్కూల్స్ చదువుకున్నాడు చంద్రబాబు నాయుడులో. జన్మభూమి ఆ టైంలో స్కూల్స్ ఎక్కడ డెవలప్ చేయలేదు చెప్పండి. రాజధాని వీళ్ళందరూ ఏమన్నారు, రాజధాని ఏదో గ్రాఫిక్ అన్నారు. ఆ గ్రాఫిక్ని కుదవబెట్టాడు కదా. ఈరోజు ఉండే అసెంబ్లీ ఎక్కడుంది? ఈరోజు హైకోర్టు ఎక్కడుంది? ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? ఈరోజు ఎక్కడుంది? అభివృద్ధి ఎక్కడుంది? సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఉందంటున్నారు. సచివాలయం వాలంటీర్ ఏముందండి? ఎంబీఏ చదువుకున్న వాళ్ళకి 5,000 శాలరీలు. వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళు ఏమన్నా ఎక్కడికి పోవాలన్నా హైదరాబాద్, బెంగళూరు రావాలి. పరిశ్రమలు వచ్చేసి వాళ్ళ ప్రతిభకు తగ్గట్టు జాబులు రావాలి కదా.